చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ హెచ్చరించారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జిల్లాలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా పోలీసులు అర్ధరాత్రి వరకు తనిఖీలు చేపట్టారు. అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ఆపరేషన్ చబుత్రా అమలు చేశారు. ఈ తనిఖీలలో సరైన పత్రాలు లేని సుమారు 150 వాహనాలను సీజ్ చేశారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన 30 మందిపై కేసులను నమోదు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ నూతన సంవత్సర వేడుకలను జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఇందులో భాగంగానే అర్ధరాత్రి వరకు జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేపట్టామని చెప్పారు. డిసెంబర్ 31 అర్ధరాత్రి వరకు జిల్లా వ్యాప్తంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్లు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అర్ధరాత్రి సమయంలో పోలీస్ అధికారులు, సిబ్బంది రంగంలోకి దిగి జిల్లాలోని రద్దీ ప్రాంతాలు, సమస్యాత్మక ప్రాంతాలు, ప్రధాన కూడళ్లు, వాహనాలపై ప్రత్యేకంగా దృష్టి సారించి చెక్పోస్టులు ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీలు నిర్వహించారని తెలిపారు. నార్కోటిక్ డాగ్ స్క్వాడ్ సహాయంతో డ్రగ్స్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకున్నామని తెలిపారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా రహదారులపై హంగామా చేయడం, బహిరంగ ప్రదేశాల్లో పార్టీలు ఏర్పాటు చేయడం, మద్యం సేవించడం వంటివి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డీజేలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించి పట్టుబడితే వాహనం సీజ్ చేయడంతో పాటు 10,000 రూపాయల జరిమానా, 6 నెలల జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. నూతన సంవత్సర వేడుకలను ప్రశాంత వాతావరణంలో ఇంటి వద్దనే జరుపుకోవాలని, ఈ విషయంలో పోలీసులకు సహకరించాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా అనుమానాస్పద చర్యలు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.